ఈరోజు నేను మీ అందరికీ చిట్టి గాజులతో మాల ఎలా తయారు చేసుకోవడమో చూపిస్తాను. ఈ మాల అయితే లక్ష్మీదేవికి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ మాల కోసం నేను 3 రకాల గాజులు తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎన్ని రకాల గాజులైనా తీసుకోవచ్చు. నేనైతే రెడ్, యెల్లో, గ్రీన్ ఈ 3 రకాలు తీసుకున్నాను. అండ్ నేను ఒక వైట్ దారం తీసుకొని ఒక సూదికి 5-6 వరుసలు అలా గుచ్చుకున్నాను. కొంతమంది ఏంటంటే కలర్ దారం తీసుకుంటారు. మనం నోములకు ఎక్కువగా వాడుతుంటాం కదా, రెడ్ కలర్ దారం, అది తీసుకుంటారు. కాకపోతే నేనేంటంటే నా దగ్గర అది లేదు. నాకు ఇలానే ఎందుకో మంచిగా అనిపించింది. వైట్ దారం తీసుకొని మొత్తం యెల్లో కలర్ పసుపు అప్లై చేసుకున్నాను. అండ్ అక్కడక్కడ మధ్య మధ్యలో కుంకుమ పెట్టుకున్నాను. నా ఫీలింగ్ ఏంటంటే బయట కొన్న దారం కంటే ఇంట్లోనే మనం ఇలా తెల్ల దారం తీసుకొని దానికి పసుపు కుంకుమ అప్లై చేసుకుంటే మనం ఎక్కువగా పూజకి వాడుతుంటాం కాబట్టి ఇది కొంచెం ట్రెడిషనల్గా అనిపించింది. మీ ఇష్టం, మీరు ఆధారమైన తీసుకోవచ్చు, లేకపోతే నేను చెప్పిన ఐడియా అయినా మీరు ఫాలో అవ్వచ్చు. దారానికి పసుపు కుంకుమ రాసుకున్న తర్వాత కాసేపు ఆరనివ్వాలి, లేకపోతే మనం మాల ప్రిపేర్ చేస్తుంటే అదంతా మన చేతికి అంటిపోయి ఊడిపోతుంది. దారం మొత్తం మళ్ళీ వైట్గా అయిపోతుంది. దారానికి పసుపు కుంకుమ రాసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలా ఆరనివ్వాలి, లేకపోతే మన చేయికి అంతా అంటుకొని దారం కలర్ అంతా పోతుంది. దారం చివరి నుండి ఒక బ్యాంగిల్ వేసుకొని దానికి 2 నాట్స్ వేసుకోవాలి, గట్టిగా వేసుకోవాలి. ఏదైతే సూది పెట్టుకున్నామో ఆ సూదిలో నుండి ఒక బ్యాంగిల్ వేసుకొని, నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో, చాలా క్లియర్గా అర్థమవుతుంది. బ్యాంగిల్స్ని టైట్గా పట్టుకొని ఆ దారంని బ్యాంగిల్ కింద నుండి సూదితోని ఇలా పైకి అనుకోవాలి. చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. మనం బ్యాంగిల్స్ అయితే చాలా టైట్గా పట్టుకోవాలి చేత్తోని. మనం కొంచెం లూజ్ వదిలేసినా కానీ మాల మొత్తం లూజ్ అయిపోతుంది. చూడండి ఎంత క్లియర్గా అర్థమవుతుందో. మనకు దండ మొత్తం ఇదే ప్రాసెస్. ఇంకా కలర్ కాంబినేషన్స్ అయితే మీ ఇష్టం. నేను గ్రీన్ వాడుతున్నాను అండ్ మధ్య మధ్యలో రెడ్, యెల్లో, మీ ఇష్టం వచ్చినట్టు ఎలా అయినా వాడుకోవచ్చు కలర్ కాంబినేషన్. ఎంత ఈజీ ఉంది చూడండి. మనకి యూట్యూబ్ మొత్తంలోనే ఇది ఒక్కటే ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఫైనల్గా నా దండ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.